హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ శ్రీశైలంలో జాతరకు తెరలేచింది. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గజ్జల సవడి, డమరుక రువ్వడి, పట్నాలు, భక్త నీరాజనాలతో ఎటు చూసినా సందడే సందడి. కోరిన కోరికలు తీర్చే కోర మీసాల మల్లన్నకు ప్రణమిడుతున్నారు భక్తులు. పూర్తి వివరాలు చూద్దాం. గల్లు గల్లు గజ్జల మోత, నుదిరిపై బండారి, పట్నాల సందడి మల్లన్న జాతరకు తెరలేచింది. తెలంగాణ పల్లెల్ని ఒక్కచోట చేర్చే ఆధ్యాత్మిక వేడుక మల్లన్న జాతర. ఐనవోలు మల్లన్న క్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. గొల్లకేతమ్మ, బలిజ, మేడమ్మ సమేతంగా మల్లికార్జునులను కొలువుదీరిన క్షేత్రం ఇది. కాకతీయుల కాలంలో మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. తరతరాలుగా ఇక్కడ జనజాతర ఘనంగా జరుగుతుంది. గజ్జల సవ్వడి, డమరుక నాదాల ప్రతిధ్వనుల మధ్యలో, వాయిద్యాల మధ్య శివశక్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం దద్దరిల్లిపోతుంది. ఈ క్షేత్రంలో సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకు సాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. భక్త కోటి సందడితో కైలాసాన్ని తలపిస్తోంది ఈ క్షేత్రం. బండారి ధారణ, పట్నాలు, శివశక్తుల ఆనంద కేలి, ఇలా ఎక్కడ ఎన్నెన్నో విశిష్టతలు. కోరిన కోరికలు నెరవేర్చే కోరమీసాల మల్లన్నగా ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారు భక్తులు. తెలుగు రాష్ట్రాలు సహా దేశ నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సంతానం లేని వారు సంతానం కావాలని కొబ్బరికాయతో ముడుపు కడుతూ ఉంటారు. బోనం, తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీ. మల్లన్న జాతరలో ఒగ్గు పూజలకు ఓ ప్రత్యేకత ఉంది. ఐనవోలు ప్రాంగణం అంతా శివశక్తుల పూనకాలు, డమరుక నాదాలతో దద్దరిల్లిపోతుంది. ఈలగోలలు, గజ్జలు, భవిష్యవాణి ఒక్కడ మరొక ప్రత్యేకత. కాకతీయుల కాలం నుండి ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు ఆలయ బాధ్యతలు చూసుకునేవారు. 1969 సంవత్సరంలో ఆలయ నిర్వహణను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు. అప్పటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసిందన్నారు ఎమ్మెల్యే నాగరాజు. సంక్రాంతి పర్వదినాన్ని నిర్వహించే ప్రభబండ్ల వేడుకను చూడడానికి జనం వేల సంఖ్యలో తరలి వస్తారు. ప్రభబండ్ల ప్రదర్శనలో ఎలాంటి రాజకీయ ప్రదర్శనకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు. పరమశివుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు. గొల్ల క్షేత్రమ్మ, బలిజే, మెడలమ్మ సమేతంగా కొలువైన కోరమీసాల మల్లన్నను కొలిచి మొక్కితే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం.